సమయాన్ని కేటాయించడమే ఏకాగ్రత కింద మారుతుంది. జ్ఞానము అంటే ఆత్మ గురించి తెలియటం కాదు, ఇది ఆత్మదే అని తెలియటం. అసహజంలోనే సంఘర్షణ ఉంది, సహజంలో శాంతి ఉంది. అసహజానికి నిలకడ లేదు, సహజానికి చంచలత్వం లేనే లేదు. ఆ అఖండ చలనానికే ఏకాగ్రత అని పేరు. ఎరుక అలా ఉంది. నువ్వు పరధ్యానంలో అంటే ఎటో ఉన్నావు తప్పితే ధ్యానం ఉండనే ఉంది. స్వామి నమస్తే. స్వామి నమస్తే. స్వామి శ్రీ శంకర భగవత్పాదులు వారి ఆత్మబోధల నుంచి వారు అన్నారు, దీపం కుండలు పాత్రలు ప్రకాశింపజేసినట్లే ఆత్మయును బుద్ధి ఇంద్రియములను అన్నింటినీ ప్రకాశింపజేయను. దాని వలనే గ్రహించు శక్తి ఉన్నది. పాత్రలకు ఆ శక్తి లేదు, బుద్ధి ఇంద్రియములకు కూడా అంతే అంటున్నారు. ఇంకొక మాట అంటున్నారు, వెలుగుచున్న దీపాన్ని చూసుటకు మరో దీపం అక్కర్లేదు, అటువైపు మళ్ళీతే చాలు. జ్ఞానరూపమైన ఆత్మను తెలుసుకున్నటకు వేరొక జ్ఞానం అక్కర్లేదు. ఆత్మను గ్రహించుటకు ఆత్మను అన్న జ్ఞానం తప్ప మరో సాధనమే లేదు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైనందరికీ నమస్కారం. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ ఆదిశంకర భగవత్పాదులు వారి పాదాలకు ప్రణమిలుతూ ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భగవాన్ రమణ మహర్షుల వారి ఆత్మబోధని చాలా సులువుగా చెప్పారు. ఈ రోజున విశేషంగా ఒకసారి మనం పరిశీలించి విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యుడి వెలుగు పడుతుంది, మనకు ప్రపంచం కనపడుతుంది. అట్లానే ఇంద్రియాలు అంటే ఏంటి? ఈ పంచేంద్రియాలే కాక అంటే రంగు, ఈ మన చూపు, వాసన, రుచి, స్పర్శ, వినికిడి ఉన్నాయి 5. ఈ 5గిటికి ఈ శక్తి ఎక్కడిది అంటే ఆత్మ యొక్క శక్తి వల్ల వాటిని మనం వినియోగించుకుంటున్నాం. ఇది ఒకటి. రెండోది, ఈ పాత్రలు వాటిని ప్రకాశింపజేస్తుంది అంటే అర్థమైతే అవి తెలుస్తాయి, అవి వెలుగుతాయి అనక. అవి ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే వెలుగు యొక్క ప్రకాశం. అట్లానే జ్ఞానం యొక్క ప్రకాశం వల్ల మనకి తెలుసుకునే శక్తి వస్తుంది దేన్నైనా. జ్ఞానం అంటేనే అది. జ్ఞానం అంటే అర్థం ఏమిటి అంటే ఇంద్రియాల వల్లేగా మనకి ప్రపంచం అనుభవంలోకి వస్తుంది. అనుభవంలో రావటానికి ఏ శక్తి అయితే కారణమో ఆ శక్తి ఆత్మే, ఇంకంతే. అంటే పొద్దున్న లేచి మనం పడుకునేంత వరకు ఉన్నదంతా జ్ఞానమే. దాన్నే ధ్యానం అని ఒక పేరు వాడతాం. ధ్యానము అంటే ఏం లేదు, సమస్త ఇంద్రియ శక్తి. అలానే ఇక మనసు అనే ఒక ఇంద్రియం ఉంది. అదే కృష్ణ పరమాత్మ ఇంద్రియాల్లో నేను మనసు నేను ఈ మనసు అంటే ఏం లేదు. ఇప్పుడు నా ఇంద్రియ శక్తి మిమ్మల్ని నాకు చూపెట్టింది. మీరు రవి గారు అని మనసు తెలుసుకుంటుంది. రవి గారు, ఇది కుండ, ఇది చెట్టు. విచక్షణ జ్ఞానం అంతా మనసు అని. తెలియటమే కాదు, తెలుసుకోవటం, తెలియబట్టం, తెలుసుకోవటం, ఈ రెండు కూడా మనసు యొక్క. ఆ మనసుకు కూడా ఆసక్తి ఎక్కడిది? జ్ఞానం వల్లే. జ్ఞానము అంటే ఆత్మ యొక్క ప్రకాశం వల్ల. ఆత్మ ప్రకాశం లేకపోతే మనసు పనిచేయదు. మనసు అంటే మీకు అర్థమవుతుందిగా, ఇది పుస్తకం, ఇది బల్ల. ముందుకు అది కనపడితే ఏమిటో తెలియాలి కదా. రెండోది జీవనానికి అది కదా ముఖ్యం. జీవనానికి తెలియటం ఒక్కటే కాదు, తెలుసుకోవటం ఒక్కటే కాదు, అదేమో తెలియాలి. దాంతో ఎట్లా నడుచుకోవాలో ఇదంతా మనోక్రియ. ఆ శక్తి కూడా జ్ఞానము యొక్క శక్తి. జ్ఞానము అంటే ఒక మాటలో చెప్పాలి అంటే లేచింది మొదలు పడుకునేంత వరకు సమస్త క్రియలకు ఆధారమైన శక్తి ఏదైతే ఉందో దాని జ్ఞానము అంట. లేవటం,
లేచాక అంటే మెలకువ తర్వాత విషయ ప్రపంచం, దాంతో క్రియ, అనుభవం తర్వాత జ్ఞాపకం తర్వాత మళ్ళీ తిరిగి పనిచేయటం. అంటే నేర్చుకోవటం, పనిచేయటం ఉంది కదా, ఇదంతా మనస్సు అని అంటారు. మనస్సు అంటే క్రియకి ఒక మాటలో చెప్పాలి అంటే అక్కడ క్రియ అని వాడకుండా మనసు అని వాడతాం. ఇక్కడికి వచ్చాక ఇది దేనివల్ల? జ్ఞానం వల్లే. జ్ఞానం లేదని బాధపడకూడదు. ఇదే జ్ఞానం. దీన్నే ఆత్మ అని అంటారు. ఒకటి. ఇక రెండోది, జ్ఞానము అనగా ఏంటి? అది ఇప్పుడు భగవాన్ చెబుతున్నారు మనకి. ఒకటి. తర్వాత ఇప్పుడు పాత్ర, ఇది ఒక పాత్ర, శరీరం ఒక పాత్ర అనుకోండి. అది ఉన్నట్టు దానికి తెలుసా? తెలియదు. ఎవరికి తెలుస్తుంది? మనసుకు తెలుస్తుంది. మనసుకు ఆ శక్తి ఉందా అంటే ఆత్మ యొక్క శక్తి వల్ల తెలుస్తుంది. ఆత్మ యొక్క జ్ఞానం వల్ల మనసుకి జ్ఞానం వస్తుంది. మనసుకు జ్ఞానం వల్ల శరీరానికి జ్ఞానం వస్తుంది. అందాన్నే ఇంద్రియ జ్ఞానము, స్పర్శ జ్ఞానము, వినికిడి జ్ఞానము అంటారు. జ్ఞానము అంటే అర్థమైందా? జ్ఞానము అంటే ఆత్మ గురించి తెలియటం కాదు, ఇది ఆత్మదే అని తెలియటం. ఇది ఆత్మ యొక్క శక్తి అని తెలియటం జ్ఞానం, కానీ ఆత్మ ఏంటో తెలియటం కాదు. ఇది తెలియలా, నేనేంటో నీకు తెలియదా అని అంటే అర్థం ఏంటి? అది అట్లానే ఇంద్రియ జ్ఞానం అన్న. శరీరానికి జ్ఞానం ఏమిటంటే ఇంద్రియ శక్తి. ఇంద్రియాలకి ఆ శక్తి ఎక్కడిదే అంటే మనసుకి. మనసుకు ఆ శక్తి ఎక్కడిదే అంటే ఆత్మ యొక్క ప్రకాశం, జ్ఞానం. ఇదే జ్ఞానం. ఇదంతా మనకి వివరణ అర్థమైంది కదా. ఏది వల్ల ఏది పనిచేస్తుంది అని పేరు జ్ఞానం. ఒకటేమో తెలియటం ఒక జ్ఞానం, తెలుసుకోవటం ఒక జ్ఞానం. ఇప్పుడు మీకు ఆత్మ ఏంటి అన్నది మీకు మాటల్లో తెలిసిందా? ఇది జ్ఞానమే. ఈ పనితీరంతా జ్ఞానం అని పేరు. జ్ఞానం దానికి భిన్నంగా లేదు. అసలు జ్ఞానమే లేకపోతే, అంటే ఎరుకే లేకపోతే ఈ పనులు ఎక్కడున్నాయి? ఇది జ్ఞానమే. నిన్న మనం మాట్లాడుకుంటూ విచారణ 2 రకాలు రవి గారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు స్విచ్ వేయండి, లైట్ వెలుగుతుంది. ఇది వాళ్ళు పరిశోధించి విజ్ఞాన శాస్త్రవేత్తలు పూర్తి చేసి అది విచారణ పూర్తి అయిపోయింది, తేలిగ్గా మీకు అందించారు. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఏమిటి? స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, కరెంటు పోతే లైట్ వెలగదు, ఫ్యాన్ తిరగదు. విచారణ పూర్తి అయిపోయింది. విచారణ 2 రకాల విచారణ. మీరు స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, ఇది విన్నారు, అది పూర్తి చేశారు వాళ్ళు ఎవరు శాస్త్రవేత్తలు. ఒక విచారణ పూర్తయింది. రెండోది, నేను లైట్ వేసా, వెలిగింది, నిరూపణ అయింది. అది విచారణ. అది ఇంకొకళ్ళకి విచారణ అంటే మనమే చేయవల్ల, ఇతరులు చేసింది శాస్త్రవేత్తలు. మనం ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నాము అంటే, విజ్ఞానాన్ని అనుభవిస్తున్నాము, సాంకేతికతని అంటే విచారణ చేసి వాళ్ళు పరిశోధనలు పూర్తి చేసి మనకు అందించారు. ఇంకా నువ్వు విచారణ చేయక్కర్లా. ఒక విచారణ ఉంది, ఏమండి మా ఇంట్లో వస్తువులు కనపడాలంటే దీపం వెలిగించుకోండి, విచారణ పూర్తి. ఇక వెలిగించుకోండి. వెలిగించుకున్నాక ఏమవుతుంది? మీకు అన్ని వస్తువులు ప్రకాశంలో కనపడతాయి అన్ని పనులు చేయటానికి. అది రెండో విచారణ. విచారణ ఒకటేమో అనుభవంలోకి తెచ్చుకోవటం, అనుభవానికి పూర్వమే దాని గురించి తెలియదు, 2 విచారణ. రెండోది విచారణ మళ్ళీ 2 రకాలు. ఉదాహరణకి ఫలానా మార్కెట్లో నాకు ఒక వస్తువు కావాలి, ఎక్కడ దొరుకుతుంది రవి గారు అంటే డీమార్ట్లో దొరుకుతుంది. విచారణ పూర్తయి. ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళాలి, కొనుక్కోవాలి, తెచ్చుకోవాలి. ఇక అదంతా అది విచారణ. మళ్ళీ ఇక్కడ క్రియ ఉంది, కర్మ. ఇకపోతే మనోస్థాయిలో, మనసు స్థాయిలో వినటంతోనే విచారణ పూర్తయితాం. మనస్థాయిలో తెలియటంతో విచారణ పూర్తి. లైట్ స్విచ్ వేస్తే వెలుగుతుంది, నీకు తెలిసింది కదా, విచారణ పూర్తి అవుతాయి. భౌతికంగానేమో క్రియతో పూర్తి అవుతుంది విచారణ, మానసికంగా తెలుసుకోవటంతో పూర్తి అవుతుంది, ఆధ్యాత్మికంగా అంటే హృదయపరంగా అర్థమైతే పూర్తి అయిపోతుంది. ఇక్కడ క్రియ లేదు, ఇంద్రియాలు లేవుగా క్రియ చేయటానికి. ఎందుకంటే దాని నుంచే ఇంత క్రియ జరుగుతుంది కదా, అర్థం చేసుకుంటే అయిపోతుంది. అక్కడ అర్థమైతే అర్థవంతం అవుతుంది. భౌతికంగా క్రియ చేస్తే ఫలవంతమైపోయి అక్కడ. ఇదంతా విచారణ.
ఇదే భగవాన్ ఇక్కడ మనకి నేను మనందరికి కూడా రవి గారు ఒక బాధ ఒకటి ఉంది. నేను మెడిటేషన్ నేర్చుకున్నాను, ధ్యానం నేర్చుకున్నాను, కుదరట్లేదు. సరే, కుదరట్లేదని ఎందుకు అంటున్నాము అంటే నేను అనుకున్నంతసేపు దాంతో ఏకాగ్రంగా ఉంచలేకపోవడం. అంటే కుదరకపోవటం అంటే కుదరటము కుదరకపోవటం అనక నువ్వు అనుకున్న దాంట్లో మనసు పెట్టకపోవటాన్ని కుదరట్లేదు అంటారు. మరి ఎలా కుదిర్చుకోవాలి దాన్ని? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఒక సమయాన్ని, ఒక నిర్ణీత సమయాన్ని నిర్దేశించి కేటాయించి అంతసేపు మనసు నిలబెట్టడం ఒక ఏకాగ్రత అయితే, దానివల్ల ఏమవుతుంది, మనం అనుకున్న ఫలం లభిస్తుంది, శాంతి వస్తుంది. ధ్యానం వల్ల శాంతి అంటే ఏం లేదు, అర్థం పూర్తయిపోతుంది, ప్రయత్నం పూర్తయిపోతుంది, శాంతి అనుభవంలోకి వస్తుంది. ధ్యానం వల్ల పరిపూర్ణమైంది ఏంటి అంటే నిరంతర తైలధారలాగా శాంతి కొనసాగుతుంది. దానికి ధ్యానం అని పేరు. శాంతే ధ్యానం అంటే. ధ్యానం వేరు, శాంతి వేరు. మనసుకి ఉండే శాంతే ధ్యానం అంటే. అయిందే. రెండోది ఏంటి దీనికి ఎట్లా ఏం చేయాలి? 2 పద్ధతులు మనం అవలంబించాలి. ఒకటి ఏమిటి అంటే ఒక నామాన్ని మంత్రము లేదా పెద్దలు ఏదో వాళ్ళ గురువుల దగ్గర నేర్చుకునే విధానం ఉంటుంది. మనసు దాని మీద ఆ విషయం మీద పెట్టే ప్రయత్నంలో కుదరక పక్కకి వెళ్ళి ఆలోచిస్తుంటాం. అప్పుడు ఏం చేయాలి? మళ్ళా తీసుకొచ్చి ఎట్లా సైకిల్ నేర్చుకునేటప్పుడు కింద పడతాం, బ్యాలెన్స్ ఉండదు. బ్యాలెన్స్ వచ్చేంత వరకు ఏం చేస్తున్నాం? పదే చేస్తాం. అక్కడ బ్యాలెన్స్ కుదరకపోవటం, అక్కడ ఏకాగ్రత లేకపోవటం. అంటే విషయంలో విషయానికి కూడా ఒక ఏకాగ్రత ఉంది, కర్మలో కూడా ఒక ఏకాగ్రత ఉంది. కానీ సహజ సిద్ధంగా ప్రకృతిలో ఏకాగ్రత తైలధారలాగా ఉంటుంది, అచంచలంగా ఉంటుంది. శ్వాస చూడండి, సహజంగా మెలకువ చూడండి, మెలకువ రావటం ఆగిపోతే ఇక మరణమే. నిద్రకు ఆటంకం మెలకువకు ఆటంకం నిద్ర. అది ఏకదారిలాగా ఉంటుంది అంతే. అక్కడ చంచలత్వం సహజానికి లేదు, అసహజానికి నిలకడ లేదు, సహజానికి చంచలత్వం లేనే లేదు. ఇది అవునా కాదా? ఇది నేను ఇట్లా తీయాలి అనుకున్నా, తీసాక చంచలత్వం ఎక్కడుంది? ఇది తీయటంలో ఇక్కడ పెట్టాలనుకున్నా, చంచలత్వం ఎక్కడుంది? ఏది సహజమో, ఏది ప్రకృతి నిర్మితమో, ఏది పరమాత్మ అనుగ్రహం చేత ఇదంతా సృజించి పోషింపబడుతుందో దాంట్లో చంచలత్వమే లేదు, చలనమే ఉంది. ఆ అఖండ చలనానికే ఏకాగ్రత అని పేరు. ఎరుక అలా ఉంది, అది నిమ్మడంగా తెలుసు. సరే, ఒక నామాన్ని నేను ఏం చేయాలి? రామ అంటున్నా, ఏదో గుర్తొచ్చింది, మళ్ళా రామ అంతే చెయ్యాలి కొద్దిసేపు. ఎంతసేపు అంటే దానికి పెద్దలు ఏం చెప్పారంటే తక్కువలో తక్కువ 40 నిమిషాలన్నా ప్రయత్నం చేస్తే 41వ నిమిషంలో కుదరడం మొదలవుతుంది. మినిమం 40 మినిట్స్ చేయాలి, ఇంతకంటే ఇంకా వేరే విధానమే లేదు. సైకిల్ నేర్చుకోవటం ఎంత టైం పడుతుంది? జిమ్నాస్టిక్స్ నేర్చుకోవటానికి ఎంత టైం పడుతుంది అంటే దానికి వాళ్ళు ఎంత ఏకాగ్రత ఎంత కేటాయిస్తారో సమయాన్ని కేటాయించడమే ఏకాగ్రత కింద మారుతుంది. మీరు సమయాన్ని ఎంత వినియోగిస్తారు, ఎంతో దానికి కేటాయిస్తారనే కదా వంట నేర్చుకోవటానికి ఎంత టైం పట్టింది. కానీ మిగిలిన సహజానికి ఎక్కడ కేటాయించరు. సహజమేమో నీ చేత పని చేయిస్తుంది, అసహజమేమో మనం పని చేయించాలని చూస్తాం, అక్కడ ఫెయిల్ అయిపోతుంది. నిలకడ లేదు కదా దానికి. అక్కడ నిలకడ లేకపోవటమే సహజంగా ఉండటం, ఇక్కడ నిలకడ నిరంతరంగా ఉండటమే సహజత్వం. ఒక చోట నిలకడ లేకపోవటం సృష్టికి సహజత్వం. లేకపోతే మార్పు ఉండదు, మార్పు లేకపోతే పరిణామం లేదు, పరిణామం లేకపోతే ఫలం లేదు, ఫలం లేకపోతే ఇక సృష్టి స్థితి లయమనే మాటలు రావు కాదా? అన్నం ఉడకటం అని లేకపోతే, బియ్యం ఉడకటం లేకపోతే అన్నం ఏముంది? అన్నం అరగటం లేకపోతే ఆకలి తీరటం ఉంది, ఆకలి తీరటం లేకపోతే ఆకలి ఇవ్వటం ఏముంది? ఆకలి కడుపు నిండకపోతే శక్తి ఎక్కడిది? శక్తి లేకపోతే పని ఎక్కడ? చూడండి, ఒక చోట
అసహజత్వం నిలకడగా ఉంది, అసహజత్వం నిలకడగా ఉంది, ఒక చోట సహజత్వం నిలకడగా ఉంది కాదా? అవును. రెండు రకాలుగా. ఇది మనం గుర్తుపట్టాలి ముందు ఒకటి. కాబట్టి మంత్రం 40 నిమిషాలు కూర్చోవటం ఒక పద్ధతి. ఈ 40 నిమిషాల తర్వాత మనకి దైనందిక జీవనం ఉంది. భార్య పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళటం, అన్నం ఉండటం, ఏవో ఉంటాయి. లేనివాడి సంగతి వదిలిపెట్టండి, ఇవేవి లేనివాడి సంగతికి మనకు అక్కర్లేదు. ఉన్నవాళ్ళే ఎక్కువ, 90% ఇవన్నీ ఉన్నవారమే. అప్పుడు ఏం చేయాలి? విరామం ఉంటుంది ప్రతి పనిలో. అన్ని గంటలు చేయం, విరామంలో ఆ నామాన్ని చేసుకోవాలి. ఇదేం చేస్తుంది? బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మన ఏజ్ చెప్పేటప్పుడు ఎన్ని వీక్స్ కలిస్తే ఇయర్స్ అవుతాయి, ఇయర్స్ పెరుగుతున్నా కొద్దీ వీక్ అవుతుంటాం. అదే ఏజ్ అంటే. నాకు 63 ఏళ్ళు. ఇప్పుడు 63 ఏళ్ళు నాకు బాల్య ఉత్సాహం లేదు కదా, వీక్ అయిపోతుంది శరీరం. క్షయిస్తూ సీరితయితే శరీరం అన్నారు కదా పెద్దలు. మీకు అర్థమవుతుందా? ఎక్కడన్నా నీ శిశుప్రాయం నుంచి వృద్ధాప్యం దాకా చంచలత్వం ఉందేమో చూడండి. కొనసాగుతున్నంత శిశుత్వం కాదు, కొనసాగుతున్న వృద్ధాప్యం. వృద్ధాప్యానికి ముగింపు శిశుత్వమే, తిరిగి జననమే. ఇంకా వేరే మరలా ఇక వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు. ఏవో చేస్తున్నాం, ఆ ప్రయత్నం ఇప్పుడు మనకి సంఘర్షణ. కొనసాగుతున్న వృద్ధాప్యాన్ని శిశుప్రాయంగా మార్చే ప్రయత్నంలో, యవ్వనంగా మార్చే ప్రయత్నంలో ఘర్షణ ఉంటుంది. ఎందుకంటే సహజం కాదు కాబట్టి. అసహజంలోనే సంఘర్షణ ఉంది, సహజంలో శాంతి ఉంది. అంటే 40 నిమిషాలు చేసుకోవటం ఏ విధానం ఉందో అదే అప్రస్తుతం. మీకు ఏముంది, ఎవరు ఏం నేర్పారు అన్నది అప్రస్తుతం. కొంతసేపు కేటాయించాలి, కొన్నాళ్ళు కేటాయించాలి. వెంటనే ఇవ్వాలే కూర్చొని నాకు రావాలి, ఏవో కనపడ్డాయి, సరే అది వాళ్ళ వ్యక్తిగతం. అది వాళ్ళ వ్యక్తిగతం. ఈ రెండు ఒకటి. ఇప్పుడు భగవాన్ ఏం చెబుతున్నారో చూడండి. అప్పటికే దీపం ఉంది. దీపం అంటేనే వెలుగు కదా. మళ్ళీ దీపాన్ని చూడటానికి వెలుగు వస్తే అది వెలుగే కాదు. వెలుగు అంటేనే దాంది కాదు, నీకు. దీపంది కాదు వెలుగు, నీకు కనపడటం. దీపానికి నువ్వు కనపడటం కాదు, నీకు దీపం కనపడటం. అది మన లోపల ఎరుక ఏం చేస్తుంది అంటే, ఎరుకకు తెలుసుకోవటం కోసం రాలే. ఎరుక ఈ ప్రపంచాన్ని తెలుసుకోవటానికి వస్తుంది. ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయత్నంలో, ప్రపంచాన్ని గమనించే ప్రయత్నంలో తన ఉనికి ఎరుకలోకి వస్తుంది అంతే. నేను అనే భావం వస్తుంది, అదొక వెలుగు. మళ్ళీ అది విచారణ. తిరగటం అంటే అర్థం ఏంటి? తిరగటం అంటే ధ్యాస పెట్టాలి. తిరగటం అనే మాటకు ఇంకొక ఆధ్యాత్మిక అర్థం ఉంది రవిగా. తెలుసుకోవడము. ఇప్పుడు సూర్యోదయం అయింది, అటువైపు తిరిగితే ఉదయం తెలుస్తుందని ఉందా? తెలియబడుతుందిగా. వెలుతురంటే తిరగటం కాదుగా. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు? ఒక దీపం ఉంటే ఇంకో దీపం అక్కర్లేదు అని తెలిసిందా? అదే తిరగడం అంటే. తిరగటము అంటే అటువైపు తిరగటం, ఇటువైపు తిరగడం భౌతికం కాదు, మానసికం కూడా కాదు. అది తెలుసుకోవడమే. ఒక బ్యాటరీకి ముందు బ్యాటరీ కనపడటానికి ఒక వైపు వెలిగించాలి. ఇది వచ్చాక మళ్ళీ బ్యాటరీ వేసి దీన్ని చూడడం ఒకసారి. అది తిరగడము అనే మాటకి అర్థం ఇక్కడ భగవాన్ వాడింది ఆధ్యాత్మికంగా. మామూలు మాటల్లో తిరగడము అంటే మీ వెనక ఏముంది అంటే మీరు తిరగాలి. ఇప్పుడు వెళ్తురుందా లేదా? తిరిగారా? తెలిసిందా? తెలుసుకున్నారా? అగో అదే. తెలిస్తే చాలు. ఇక తెలుసుకునే అక్కర్లేదు, తెలుసుకునే అవసరం లేదు అని తెలియటం పేరే తిరగడం. తిరగడం అంటే భౌతికం కాదు, మనసు అటు తిప్పండి. అదే నీ మనసు ఎక్కడో పెట్టావురా. చూడండి, పూర్వకాలంలో ఇళ్లల్లో కానీ, మన విద్యా వ్యవస్థలో చదువుకునే రోజుల్లో కానీ, పనుల్లో కానీ పరధ్యానంగా ఉన్నావి అన్నారు. కానీ ధ్యానం విషయం ఎప్పుడు ప్రస్తావం. ఎందుకంటే ఉన్న ధ్యానమే. నువ్వు పరధ్యానంలో అంటే ఎటో ఉన్నావు తప్పితే ధ్యానం ఉండనే ఉంది. ధ్యానమే ఇంకోవైపు ఉంది. ధ్యానం తన వైపు తను ఉండటం అంటే ధ్యానంగా ఉంది అని తెలుసుకోవడమే తిరగడము అంటే. తిరగడం అంటే ఏదో ఎడు చూస్తున్నావురా అంటారు. ఇటే చూస్తున్నాడుగా.
ఇది తెలిస్తే, నేను మాట్లాడుతుంది మీకు తెలిస్తే అదే తిరగడం అంటే. ఇప్పుడు సూర్యుడు, భూమి తిరుగుతుంది, సూర్యుడు తిరగట్లేదు. పగలు వస్తుంది, రాత్రి వస్తుంది. అంటే మనకేమో సూర్యుడు తిరుగుతున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు తిరుగుతున్నది ఏమిటి? భూమి. తెలిసిందా తెలియలేదా? ఎవరో పెద్దలు విచారణ చేసి నిరూపణ చేసి అందించారు. భూమి తిరగటం వల్ల సూర్యాస్తమయాలు ఏర్పడుతున్నాయి. సూర్యుని ఇది తెలిసిందా? మీరు వెళ్ళి ప్రాక్టికల్గా విచారణ చేసి మీరే భూమినంతా వెళ్ళి ఒకసారి భూమితో నిలబడి ఇప్పుడు చూసినా కూడా భూమి తిరుగుతున్నట్టే లేదు. తెలిసింది, అయిపోయింది. దీన్నే తిరగడము అన్నారు. తిరగడము అంటే మేధోపరమైన భౌతికపరమైన తిరగడం కాదు, తెలియడమే. తెలియడమే తిరగడం అని పదాన్ని భగవాన్ ఆయన బ్రహ్మజ్ఞానం అండి. బ్రహ్మజ్ఞానంలో మాటలు మనకు అర్థం కావాలి అంటే కొద్దిగా మనసుకి సత్వగుణం ఉండాలి, కొద్దిగా నిశితమైన నాకు కావాలి అని. రోజంతా కూడా ఏం చేయాలి? నామస్మరణ 1 గంట కేటాయిస్తాం. మీకు ఎంత సమయం కుదురుతుందో అంతసేపు. కానీ 40 నిమిషాల తర్వాత కుదరటం అయితే మొదలవుతుంది. అది మీ ప్రయత్నం కాదు, దాని లక్షణం. అది మీ లక్షణం కాదు. మందుకి ఇంజక్షన్ చేయించుకోవటం వరకే మే వరకు, దానికి ఒక కొంత నియమిత కాలం ఉంటుంది. అదే మొత్తం అయితే ఒక ఫ్యూ సెకండ్స్. అదే బలానికి మందు అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు, రక్తంలో కలిసి వాళ్ళంతా పాకాను. అదే నియమిత సమయం దాన్ని, నీది కాదు. ఇక నీ ప్రయత్నం లేదు. అలానే మనసుని ఒక మంత్రం మీద పెట్టడానికి కొంత ప్రయత్నం, కొంత 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 ప్రయత్నం ఉంటుంది. ఇది మనసుతో నువ్వు పోటీ పట్టం కాదు. మనసుని ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి అంటే, ఇంద్రియాలు సహజంగానే 5 నీకు అందించే ప్రయత్నం చేస్తుంటాయి. 5 ఒక్కసారి 5 ఇంద్రియాలు కదా, ఒక ఇంద్రియమేమో మనసు. 5 ఇంద్రియాలు కాక 6వ ఇంద్రియం మనసు. మీరు అర్థం చేసుకోండి. ఈ 5 ఇంద్రియాలు పనిచేయటమేగా జాగృతం అంటే. స్వప్నమన్నా, స్వప్నంలోనేమో 5 ఇంద్రియాలు లేవు, ఒక్కటే ఇంద్రియం మనసే ఉంది. సుషుప్తిలో మనసు కూడా. జాగృతంలో 5 ఇంద్రియాలు ప్లస్ మనసు. మనసు అంటేనే ఎరుక ప్లస్ విషయం. మనసు అంటేనే ఎరుక మరియు విషయం, దాని పేరు మనసు. స్వప్నంలోకి వచ్చాక మనసు ఉంటుంది, ఇంద్రియాలు ఉండవు, ఇంద్రియ శక్తులు ఉండవు, ఏం వినపడదు కనపడదు. ఏది స్వప్నంలోకి వెళ్ళి సుషుప్తిలోకి వెళ్ళాక మనసు ఉండదు, కేవలం ఎరుకు మాత్రం ఉంటుంది. ఎరుకే ఉంది అంతే. ఎరుకుందని తెలియాలంటే ఇంద్రియాలు రావాలి. ఇంద్రియాలు ఒకటి వస్తుందా, మనసు రావాలి. మనసు ఇంద్రియాలు కలిసి, ఎరుక ఇంద్రియాలు కలిసి, ఎరుక విషయము కలిసి, ఎరుక ప్రపంచము కలిసి, ఇది మనసు అంటే. అయిందా? ఇప్పుడు మనకేముంది? ఇంద్రియ శక్తులు ఉన్నాయి, మనసు ఉంది. ఇంద్రియ శక్తులు పనిచేస్తున్నాయి. ముందు మనసును ఏం చేయాలి? ఒక 40 నిమిషాల పాటు ఏం చేయాలి? ఇంద్రియ శక్తుల నుంచి చిన్నగా మనం దాని నుంచి అంతర్ముఖం చేస్తున్నాం. ముందు ఇంద్రియ శక్తుల నుంచి బయటపడాలి. దాన్నే ఏకాగ్రత అన్నాం. అప్పుడు మనసు ఒక్కటి మిగిలిపోతుంది, అంటే మంత్రం మిగులుతుంది. 40 నిమిషాలు పడుతుంది దానికి. అందుకనే క్లాసులోకి వెళ్ళగానే ఒక ఫస్ట్ తెలుగు పీరియడ్ ఏదన్నా మనకి ఇష్టమైంది, మనసుకి ఇష్టమైంది చెబుతారు, ఇంద్రియాలకు కాదు, మనసుకి ఇష్టమైంది. అలా ఇది ఘర్షణ లేదు. మనసు ఇంద్రియాల నుంచి విముఖం రావటానికి 40 నిమిషాలు పడుతుంది. ఇది మత్తు రావటానికి పట్టట్లా, మత్తు మాత్రం వేసుకోగానే రావట్లేదు కదా, కొంత సమయం ఎంతో అంత. అది డోసును బట్టి, విషయాన్ని బట్టి, ఆ వ్యక్తి రోగాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు ఆ 40 నిమిషాల తర్వాత మనసు వస్తుంది ఇంద్రియాల నుంచి. అప్పుడు ఏకాగ్రత అంటాం. ఆ తర్వాత మనసు కూడా పోతుంది. అప్పుడు ధ్యానము అంటాం. మనసు చేసేది కదా ధ్యానం. మనసు మహా అయితే ఇంద్రియాల నుంచి బయట కొడుతుంది. ఇంద్రియాలు ఏం చేస్తాయి? మనసు వైపు రావాలి. ఇంద్రియాలన్నీ మనసు వైపు రావాలి. మనసు చిన్నంగా ఇంద్రియాలు పోగానే మీకు ఏకోన్ముఖం అవుతారు. ఆ తర్వాత ఏదైతే మనసు ఇంద్రియాలను వదిలిపెట్టి, తను కూడా విషయాన్ని వదిలిపెట్టి ఆ ఎరుకు మాత్రం మిగులుతుంది. అది నిద్ర కాదు, అది నిద్ర కాదు. అలాంటి స్థితి మనకి ధ్యానంలో 40 నిమిషాలు పడుతుంది. ఇక్కడ నేను చేస్తున్నాను అంటున్నాం. నిజంగా జరుగుతుంది ఏంటంటే,
ఇంద్రియాల నుంచి మనసు పడే ప్రయత్నమే కానీ నేను మనసుని నా మనసు అని లేదు కదా, మనసే ఉంది. ఆ మనసు దాని నుంచి బయటపడే విధానానికి నేను అని వాడటం ఆపాదనే ఉంది. నేనని దేహానికి, అసలు దేహానికి ఏ సంబంధం లేదు. దేహానికి ఇంద్రియాలు ఉన్నాయా? మనసు వస్తేనే మళ్ళీ ఇంద్రియాలు, ఎరుకు వస్తేనే మన మనసు, ఎరుకుంటేనే. ఇవన్నీ మనం పదే పదే చెప్పుకోకర్లే. ఇప్పుడు ఇక్కడ నాకు ధ్యానం కుదరట్లేదు అని మీరు దేహం వైపు అంటున్నారు. దానికి కొంత మనం వ్యాయామం చేయాలి, షేపింగ్ అంటాం. అలా అయిపోయాక అప్పుడు దానికి మనం ధ్యానం అని అంటాం. ఎరుక మిగిలితే మనసు పోయి ఎరుక మిగిలితే ధ్యానము. ఇంద్రియాలు మనసు ఉంటే చంచలత్వము. చంచలత్వం అంటే జీవనమే, అది తప్పదుగా. మీకు వినపడాలి, కనపడాలి, స్పర్శ ఇన్ని ఉంటేనే అని జీవనం ఉండదు. ఒకటి మిస్ అయినా కానీ మళ్ళీ 5 పనిచేస్తేనే +6 మనసు ఉంటేనే జీవనం ఉంది, లేకపోతే జీవనం లేదు. మనసుండి ఇంద్రియాలు లేకపోతే స్వప్నం అవుతుంది. స్వప్నం కాదుగా కావాల్సింది మనకి. మనసు కూడా పోయి ఎరుక మాత్రమే ఉంటే ధ్యానం అవుతుంది. కానీ రోజంతా కాదుగా, అది తెలియకుండానే దాని ప్రకాశం మీకు తెలియకుండానే ఇంద్రియ శక్తిగా మారుతుంది, మనోశక్తిగా మారుతుంది. ఇవన్నిటికీ ప్రకాశం అదే. భూమి తిరగటం ఆగాక ఇంకా పగలు రాత్రి ఉంది. మీరు కూడా పోతారు. భూమి తిరుగుతుంటుందండి, భూమి ఆగిపోయాక మనం అట్లా ఏమవుతామంటే మనమే ఉండవు. భూమి తిరగటం కాదు, పగలు రాత్రి కాదు, జీవన మరణాలే లేవు, లయం అది. అట్లా ఇవన్నీ కూడా జరిగే ప్రాసెస్. ఆ ప్రాసెస్ తెలియ. ఇప్పుడు ఏమంటున్నారు, మరొక జ్ఞానం అక్కర్లేదు అంటే ఇంద్రియాలతో పని లేదు, మనసుతో కూడా పని లేదు. మరొక జ్ఞానము అంటే మనం ఏమనుకుంటున్నాం, ఈ జ్ఞానం అంతా మనస్తే, ఈ జ్ఞానం అంతా ఇంద్రియాలది దేహందే అనుకుంటున్నాం. కాదని తెలిసింది కదా. ఇంకా మరొక జ్ఞానం అంటే మరొక దాని అవసరము అని. మరొక జ్ఞానము అనే మాటకు అర్థం ఇందాక తిరగడము అంటే తెలియటము, మరొక జ్ఞానము అంటే అర్థం ఏంటి, వీటి అవసరము. నిన్న శ్రీ కృష్ణమూర్తి గారు ఇంద్రియాతీతము, అతీతము అంటే ఇంద్రియాతీతము, అతీతము అంటే దాని సంబంధం ఉంది, సంబంధం లేదు. అది లేకుండా ఈ క్రియ లేదు. ఈ క్రియకి దానికి ఏ సంబంధం లేదు. అది ఉంటేనే క్రియ ఉంది. ఎరుకుంటేనే త్రివిధావస్థలు ఉన్నాయి. కానీ త్రివిధావస్థలకి ఎరుకకి ఏ సంబంధం లేదు. అతీతం. అతీతం అనే మాటకు అర్థం తామరాకు మీద నీటి పొట్టులాగా. అంత కమలం బురదలో ఉంటుంది, అంత బురద ఉండదు. అద్భుతం అండి అసలు ప్రకృతిలో. ధ్యానం అంటే ఆత్మను గ్రహించుటకు, నా ఆత్మను నాకు తెలియాలి, నా ఎరుక నాకు తెలియాలి. ఇక్కడ మళ్ళీ ఇంద్రియాలతో ప్రయత్నం చేయకండి, మనసుతో కూడా ప్రయత్నం చేయకండి. మనసుతో ఇంద్రియాలతో సంబంధం వస్తే ప్రపంచం తెలుస్తుంది. మనసు ఇంద్రియాల నుంచి తప్పుకుంటే స్వప్నం మాత్రం అయితే ఇంకంతే. దాని ప్రక్రియ అయిపోయింది. దాని పనితీరు ఎంతవరకు, దాని పరిధి ఎంతవరకు అంటే స్వప్న జాగృత అవస్థల వరకే. అంతవరకే మనసు ఇంద్రియాలు. ఇంకా మనసు తర్వాత లేదు. ఇంకా దాంతో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు ఏదైనా దీంతో తెలుసుకోండి ఇంతవరకు. కానీ ఎరుకను తెలుసుకోవాలి అంటే ఏంటి, ఎరుక వస్తే మనసు వస్తుంది, మనసు వస్తే ఇంద్రియాలకి విషయం తెలియబడుతుంది. అన్న విషయం తెలిసిందా, అంతే. జ్ఞానం అంటే అదే. ఆత్మను తెలియటము అంటే ఆత్మ గురించి దాని పనితీరు తెలియటం. దానివైపు తిరగటం అంటే అది. దానివైపు తిరగటం అంటే కళ్ళు మూసుకోవటము కాదు, ఇంద్రియాలు తెలియకపోవటము కాదు, మనసు పనిచేయకపోవటం కూడా కాదు. ఏది ఉంటే ఏరా ఫ్యాన్ వేసావా, వేసాను నాన్నగారు, ఎందుకు తిరగట్లే అంటే మీకు అడగరుగా మీరు. వాడు కూడా వేసి ఆ కరెంట్ పోయిందంట. పిల్లాడు రాస్తుంటాడు, అక్షరం పడట్లేదు, ఇంకా అయిపోయిందని తెలుసు. ఇక్కడ కూడా ఇంకిపోదు, ఇంకదు, ఇంకిపోదు. విషయం అర్థం అవటం, పరిణామము, పనితీరు అర్థం అవటమే. సద్గురు శ్రీ కృష్ణమూర్తి గారు చాలాసార్లు జ్ఞానులందరూ కూడా పనితీరు తెలియటమే ఆత్మవైపు తిరగడము. మీకేం కనపడట్లేదు, చీకటి పడింది, ఎవరు చెబుతారు?
అది తెలిసి చీకటి పడితే ఏం కనపడదు. ఇదే జ్ఞానం అంటే. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ లేకుండా మనసు లేదు, ఆత్మ లేకుండా ఇంద్రియాలు లేవు. అంటే ఎరుక లేకుండా మనసు లేదు, ఎరుక లేకుండా ఇంద్రియాలు లేవు. మనసు లేకుండా ఇంద్రియాలకి ప్రయోజనం లేదు. ప్రపంచం లేకుండా ఇంద్రియాలకి ప్రయోజనం లేదు. ప్రపంచం ఉంటే ఇంద్రియాల అవసరం ఉంది. ఇంద్రియాలు మనసు ఉంటేనే ఇంద్రియాలకి ప్రయోజనం ఉంది. ఇదంతా ఎరుకుంటేనే. మీకు అర్థమైందా? కనీసం మాటల్లో ఇంతే ఆత్మ గురించి తెలియటం అని. మళ్ళీ ఇప్పుడు మీరు దేంతో తెలుసుకుంటున్నారు? మీ ఇంద్రియాల ద్వారా, మీ మనసు ద్వారా. ఇది దాంతో పని లేదు. తెలిసిందా? ఇప్పుడు మీరున్నారు, నా వైపు చూస్తున్నారు, మీ వెనక్కి ఏమని చెప్పండి. సీతారాం గారు మీ వైపు ఏముంది? తెలియదుగా. ఇంద్రియాలు అటు తిరగట్లేదు, కళ్ళు ఏవి, మనసు అటు తిరగలేదు, తెలియట్లేదు అన్నదే జ్ఞానం. ఇక్కడ తెలియదు అన్నదే. తెలియదు, అటు తిరుగుంటే ఇది ఎటు తెలుస్తుంది? తెలియదు. అట్లానే వీటితో తెలియదు. తెలిసిందా? అది లేకుండా ఇవేవి పనిచేయవు. ఎరుక లేక మనసు కానీ, ఇంద్రియాలు కానీ, ప్రపంచం కానీ లేదు. భగవాన్ స్పష్టంగా చెప్పారు. ఉనికి చైతన్యమై, చైతన్యం మనసై, మనసే ఇంకా అది ప్రపంచము. కానీ మళ్ళీ భగవాన్ ఒక అద్భుతమైన బోధ చేశారు. ఈ మూడు ఒకసారి వస్తున్నాయి, ఒకసారి పోతాయి. ఇది తర్వాత నేను ఆత్మను. నేనంటే నేను మీరు కాదు. ఎరుక లేని మనసు లేదు, మనసు లేని ఇంద్రియాలు లేవు. ఉన్నాయో లేవు కూడా తెలియదు. ఇప్పుడు మీకు నిద్రపోతున్నారు, స్వప్నంలో ఉన్నారు, పిలిస్తే వినపడుతుందా? చూస్తే కనపడదు, ఏం తెలియదు కదా. ఇంద్రియాలు ఇవ్వనేం లేదు, ఉంది ఏం లేదు కదా. ఏది ఉండే ఉండాలి? కొన్ని ఆత్మ లేదు. అప్పుడు ఆత్మ ఉంది, మనసు ఉంది, కానీ ఇంద్రియాలు లేవు. ఇంద్రియాలు లేవు. సపోజ్ ఇప్పుడు మీకు ఇంద్రియాలు ఉన్నాయి, మీ మనసు ఇక్కడ లేదు, అప్పుడు తెలియదు. చూసారుగా? ఇప్పుడు తెలిసిందా? ఈ తెలియటమే ఆత్మ గురించి తెలియటం. ఇంకా ఆత్మ గురించి ఏం విడిగా మళ్ళీ ఒక దీపాన్ని ఇంకో దీపం, దాని గురించి అర్థమవటమే జ్ఞానం. అర్థమవటమే జ్ఞానం, ఆ ప్రాసెస్. ఇప్పుడు నేనెవరు? ఇంద్రియాలు కాదు. నేనెవరు? మనసును కూడా కాదు. మనసును కూడా కాదు, అవును కాదు. ఇది లేకుండా ఇది లేదు. ఇప్పుడు మీకు ఆత్మ ఉందా లేదా? ఆత్మ అంటే అర్థం ఏంటి? దేనివల్ల మనసు పని చేయగలుగుతుందో, దేనివల్ల ఇంద్రియ అంటే దానికి ఏంటి మనకు ఉదాహరణ? శవం. శవంలో ఏం పోతే ఇవేవి లేవు, ఏముంటే ఇవన్నీ ఉన్నాయో దానికి ఆత్మని పేరు. ఇంతే విషయం, అంతే. ఇదే జ్ఞానం. దానివైపు తిరగటము అంటే అర్థం ఏంటి? దాన్ని మీరు ముందు విషయంగా విని అర్థం చేసుకుంటే అదే జ్ఞానం. ఇంకా జ్ఞానం అంటే లేదు. బాగా ఆకలి అవుతుంది అనగానే మీ ప్రశ్న ఏంటి? ఏం తినలేదా అనే కదా. జ్ఞానం అంటే ఏంటి? బహుశా ఏం తినలేదేమో. అదే జ్ఞానమే జాలిగా మారింది, కరుణగా మారింది. ఇంత ప్రకృతి, ఇంత ప్రపంచం నడుస్తుంది అంటే ప్రేమ. దాని పేరు ప్రేమ. అంటే సహజ జ్ఞానానికి ప్రేమ అని పేరు. ఇప్పుడు మీరు ఏది లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు, ఏది లేకపోతే మనసు పనిచేయదు. అది తెలిసిందా? ఏది లేకపోతే ఫ్యాన్ తిరగదు. ఇంతే జ్ఞానం. కరెంటును తెలుసుకుంటారా? చూస్తారా వెళ్ళి? ఇది ఎవరు చేశారు? ఒక సైంటిస్ట్ ఎవరో వాళ్ళు విచారణ పూర్తి చేశారు. అట్లనే ఇవన్నీ కూడా జ్ఞానులు విచారణ వాళ్ళు పూర్తి చేశారు. ఇంకా నువ్వు చెయ్యక్కర్లా. నీ ఇంద్రియాలతో, నీ మనసుతో మళ్ళా చేస్తున్నావు అనే ఒక ప్రయత్నం వస్తే అదే నేనైంది. ఈ ప్రయత్నం పేరు నేను. దాన్నే అజ్ఞానం అన్నారు. ప్రయత్నమే అజ్ఞానము. విచారణ ఎవరు చేస్తే ఉంది? రవి గారు ఎవరు వెళ్ళొచ్చారు, ఇవాళ షాపులట స్ట్రైక్ అట, ఇంకా ఎందుకు వెళ్ళటం? ఇక ఆ ప్రయత్నం వచ్చింది అనుకోండి, అది నేనైపోదు. ఎందుకురా నేను చెప్పా కదా, నువ్వెందుకు వెళ్తున్నావు? వినవా అని అంట. వ్యవహారంలో కూడా ఈ నేను ప్రయత్నం అండి, మనం చేయక్కర్లేదు. మనము అంటే అర్థం ఏంటి? ప్రయత్నమే అక్కర్లేదు. అది మౌనం అంటే, అది విశ్వాసం అంటే. సత్యానికి ఎప్పుడు కూడా లోటు లేదు. సత్యంలో ఎక్కడా కూడా అపస్మృతి లేదు, అపశృతే లేదు, అపస్మృతి కూడా లేదు. ఉన్నదేదో ఉంది. దీని పేరే జ్ఞానం అని భగవాను చాలా అద్భుతంగా మనకి ఆదిశంకరులు వారు అందించిన ఆత్మబోధని చాలా తేలిక. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, మనసు ఏం చేయాలంటే
పెద్దలు చెప్పిన నిరూపణని చక్కగా విని హాయిగా విశ్వాసపాత్రుడివై శరణాగతుడివై చక్కగా ఉంటుంది. మరి ఇప్పుడు జపం చేయాలా వద్దా, పూజలు చేయాలా వద్దా, అది దేహ ప్రారంధానికి అవి ఇంద్రియాలు చేస్తుంటాయి. ఆ పని దేహ ప్రారంధం చేస్తుంది. దేహ ప్రారంధము అంటే ఇక్కడికి వచ్చాక ఏం జరగాలో ఎట్లా జరగాలో ఆ వైవిధ్యంలో వైవిధ్యమే ప్రారంధం అంటే. అందుకనే వేరువేరుగా ఉంటుంది. ఇది మనం శ్రీరమణ భగవానుల వారికి ప్రణమిల్లుతూ సద్గురు శివానంద గురుభ్యో నమః వారి పాదాలకు నమస్కరిస్తూ భారత్ మాతాకు జై.